గురుకుల పాఠశాలల్లో ప్రవేశాలకు విద్యార్థులు, తల్లిదండ్రులు ఆసక్తి చూపించట్లేదు. ఒకప్పుడు దేశంలో అగ్రస్థానంలో నిలిచిన తెలంగాణ గురుకులాలు ఇప్పుడు సమస్యల వలయంలో చిక్కుకున్నాయి. తల్లిదండ్రులు వారి పిల్లల్ని చేర్పించేందుకు అనాసక్తి ప్రదర్శిస్తున్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో గురుకులాల్లో సీట్ల కోసం తీవ్రంగా పోటీ ఉండేది. కానీ ప్రస్తుతం పరిస్థితులు మొత్తం తారుమారయ్యాయి. రానున్న విద్యా సంవత్సరం కోసం నిర్వహించే ప్రవేశ పరీక్షకు 1,67,649 దరఖాస్తులు వచ్చాయి. అందులో 5వ తరగతి కోసం 88,451 కాగా మిగిలినవి 6, 7, 8, 9 తరగతుల కోసం. గతేడాదితో పోల్చితే 40,000 దరఖాస్తులు తగ్గాయని అధికారులు చెబుతున్నారు. గతంలో ఎమ్మెల్యేలు, మంత్రులు సిఫార్సులు చేసి మరీ గురుకులాల్లో విద్యార్థులను చేర్చేవారు. కానీ ప్రస్తుత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల విద్యార్థులు గురుకులాల్లో చేరాలంటే హడలెత్తుతున్నారు. పేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతులకు చెందిన తల్లిదండ్రులు కూడా వారి పిల్లలను గురుకులాల్లో చేర్పించేందుకు ఎంతో ఆసక్తి చూపేవారు. అధికారులే సీట్లు ఫుల్ అంటూ బోర్డు పెట్టుకున్న పరిస్థితి 10 ఏళ్ల పాలనలో కనిపించేది. అందుకు గతంలో సీట్ల భర్తీకి వచ్చిన దరఖాస్తులే నిదర్శనం. ఒకానొక దశలో 50,000 సీట్ల కోసం దాదాపు 1,50,000 మంది విద్యార్థులు, అంటే ఒక సీటుకు 3 పోటీ పడిన పరిస్థితి ఉండేది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలతో ప్రస్తుతం గురుకులాల్లో ప్రవేశాలకు విద్యార్థులు అనాసక్తి చూపుతున్నారు. బీఆర్ఎస్ హయాంలో 2023-24 విద్యా సంవత్సరానికి కేవలం ఒక్క 5వ తరగతి ప్రవేశాలకు దరఖాస్తులను స్వీకరించగా 1,34,000 మంది అప్లై చేసుకున్నారు. 2024-25 విద్యా సంవత్సరానికి కూడా 1,20,654 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. అందులో రాత పరీక్షకు 1,13,000 మంది హాజరయ్యారు. మొత్తంగా అందుబాటులో ఉన్న 51,968 సీట్లలో 50,961 సీట్లనే భర్తీ చేశారు. అంటే కనీసం అన్ని సీట్లను భర్తీ చేయలేకపోయింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యార్థుల అప్లికేషన్లు గణనీయంగా తగ్గిపోవడానికి గురుకులాల్లో వరుసగా చోటు చేసుకుంటున్న ఫుడ్ పాయిజన్ కేసులు, విద్యార్థుల మరణాలే కారణం. నిరుడు జనవరి 22న నల్గొండ జిల్లా కొండమల్లేపల్లి ఎస్సీ గురుకులంలో 9వ తరగతి విద్యార్థిని అనుమానాస్పద మృతితో మొదలైన విద్యార్థుల మరణాలు నేటికీ కొనసాగుతున్నాయి. ఆహారం కలుషితం కావడం, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం లాంటి ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రస్తుతం నమోదైన మొత్తం మృతి కేసుల్లో 25 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 9 మంది విద్యార్థులు అనుమానాస్పద స్థితిలో మృతి చెందగా ఫుడ్ పాయిజన్ తో 3 విద్యార్థులు మృతి చెందారు. అనారోగ్యం కారణంతో పలువురు విద్యార్థులు మృతి చెందారు. గడిచిన ఏడాది కాలంలోనే దాదాపు 52 మంది గురుకుల విద్యార్థులు మృతి చెందినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇవి కేవలం ప్రభుత్వ గురుకులాలు, సంక్షేమ హాస్టళ్లలోని ఘటనలు మాత్రమే కావడం గమనార్హం. ఇవి కాకుండా ఇప్పటి వరకు 45కు పైగా గురుకులాల్లో ఈ ఏడాది ఫుడ్ పాయిజన్ కేసులు నమోదు కాగా దాదాపు 1000 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం నుంచి ఏమాత్రం చలనం లేకుండా పోయిందని విద్యార్థి సంఘాలు విమర్శిస్తున్నాయి. ఫుడ్ పాయిజన్ ఘటనలు వెలుగులోకి వచ్చినప్పుడు, విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడినప్పుడు ఆయా గురుకులాల ఉన్నతాధికారులు హడావుడి చేయడం, విచారణ కమిటీ వేయడం, కింది స్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేసి చేతులు దులుపుకోవడం తప్ప ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా రేవంత్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇక ఎస్సీ, ఎస్టీ సంక్షేమ గురుకులాలకు 14 నెలలుగా మంత్రి లేడు. ఆ శాఖ ముఖ్యమంత్రి వద్దే ఉంది. గురుకులాలపై పర్యవేక్షణ లేకుండా పోయింది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం గురుకులాల్లో ప్రవేశాలు పొందేందుకు విద్యార్థులు జంకుతున్నారని భావిస్తున్నారు. ఫుడ్ పాయిజన్ ఘటనల తర్వాత ఐఏఎస్ అధికారులతో జిల్లా కమిటీలు వేసిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కమిటీ నివేదికల్ని మాత్రం బయటి ప్రపంచానికి వెల్లడించలేదు. గురుకులాలు సహా ఎస్సీ, ఎస్టీ, బీసీ వసతి గృహాల్లో పనిచేసే కాంట్రాక్టు సిబ్బందికి జీతాలు చెల్లించట్లేదు. సర్వశిక్ష అభియాన్ సిబ్బంది 6 నెలలుగా సమ్మె చేసినా ఎలాంటి పరిష్కారం దొరకలేదు. వీటన్నింటి నేపథ్యంలో విద్యార్థులు ప్రైవేటు బడులకు మళ్లే అవకాశం ఉంది. మరోవైపు విద్యా కమిషన్ ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఇప్పటికే సమస్యల్లో ఉన్న గురుకులాల్ని పట్టించుకోకుండా కమిషన్ల పేరిట తాత్సారం చేస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వ వసతి గృహాలు, గురుకులాల్లో ఆహార నాణ్యతపై కఠిన చర్యలు తీసుకోవాలి. కాంట్రాక్టు సిబ్బందికి జీతాలు వెంటనే చెల్లించాలి. గురుకులాలపై గతంలో ఉన్న విశ్వాసాన్ని ఈ ప్రభుత్వం పెంపొందించాలి.